పలాసలో గొర్రెల కాపరి దుబ్బ దానయ్య మృతికి కారణమైన హిట్ అండ్ రన్ ఘటన రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ ఘటనపై స్పందిస్తూ పలు ఆరోపణలు చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని చట్టపరమైన చర్యల నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయని, స్నేహితుడు సిద్ధార్థను ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రమాదం తర్వాత ఆరవ్ వర్మను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ద్వారా సమాచారం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇప్పటికే పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు. దుబ్బా దానయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావుండదని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలియజేశారు. 3 రోజుల క్రితం రాత్రి ఇండస్ట్రియల్ ఏరియా కోసంపురం జంక్షన్లో రాత్రి 9 గంటల 32 నిమిషాలకి ఒక 40 సంవత్సరాలు ఉన్న పశువుల కాపరిని ఒక బుల్లెట్ బండి నడుపుతున్న ఒక యువకుడు గుద్దాడు. అతను అక్కడ స్పాట్ డెడ్ చనిపోయాడు అన్నది మరుసటి రోజు ఉదయం అందరికీ తెలిసింది. ఎవరా యాక్సిడెంట్ చేసిన యువకుడు అని అడిగితే వైసీపీలో కోఆప్షన్ మెంబర్గా పనిచేసిన శంకర్ త్యాడి గారి కొడుకు సిద్ధార్థ త్యాడి గారని పేరు వినిపించింది. పోలీసుల పనులు పోలీసులు చేసుకుంటారు. దాని మీద అంతవరకే వివరం తీసుకొని మేము మా పనుల్లో బిజీగా ఉన్నాం. మొన్న రాత్రి దాదాపు 10:30-11 గంటలకి కొన్ని ప్రముఖ ఛానల్స్ నాకు ఫోన్ చేసి, 10:30 ఎందుకు చెప్తున్నానంటే టైం గుర్తుంది కాబట్టి, మేడం ఈరోజు మీ దగ్గర జరిగిన చిన్న వార్తగా కవర్ అయిన ఆ యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు గారి కుమారుడు అని అంటున్నారు అంటే చాలా నిజాయితీగా